సో వరలక్ష్మి వ్రతం అంటే నాతో పాటు మీకు కూడా అందరికీ చాలా చాలా ఇష్టం అని నాకు తెలుసు. అందుకే ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోకుండా ఉంటానో చెప్పండి. వరలక్ష్మి వ్రతం పళ్ళు 2 సార్లు దేవుణ్ణి చూడడానికి అంత బాగా ఎంత ఓపిక అక్క మీకు అసలు. మా బుజ్జి మహాలక్ష్మి, బుల్లి మహాలక్ష్మి, దండం పెట్టుకో. అమ్మా అమ్మ సేమ్ మా అమ్మవారి ఎదురుగా అలా పెట్టాలని. ఇస్తున్నామ్మా వాయన, పుచ్చుకుంటున్నామా ఇస్తున్నామ్మా వాయన, పుచ్చుకుంటున్నామా వాయన. అందరికన్నా నేనే పెద్దదాన్ని అయినా కూడా మనం వేరే కార్లు వెళ్తాం. పాదియారు వన్నెలతో బంగారు పతిమా. సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో మనందరికి ఎంతో ఇష్టం వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం పూజలన్నా. సో అందరూ అంటే ఆడవాళ్ళందరూ కళకళలాడిపోతూ చాలా అంటే కలర్ఫుల్గా ఉంటాము, చాలా పాజిటివ్గా డైలీ పూజలు, తర్వాత తాంబూలాలకు వెళ్తాము. ప్రతి శుక్రవారం చాలా చాలా స్పెషల్, అంటే నెల మొత్తం స్పెషల్. అందులో ఫ్రైడే వచ్చింది అనుకోండి పండగ అనమాట. సో వరలక్ష్మి వ్రతం అంటే నాతో పాటు మీకు కూడా అందరికీ చాలా చాలా ఇష్టం అని నాకు తెలుసు. అందుకే ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకోకుండా ఉంటానో చెప్పండి. సో ప్రతి సంవత్సరం మా ఇంట్లో పూజని, మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఎంతో బాగా బ్లెస్ చేస్తున్నారు నన్ను మెసేజెస్ ద్వారా. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా మా ఇంటి వరలక్ష్మి వ్రతానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైక దీపాంకురాం. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం, సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం, సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. మంచి నీలాగా ఓపిక ఉన్న కోడలు, నీలా జాకీ గారి లాగా మంచిగా ఓపుకుండే అల్లుడు వచ్చి మంచి ఇదిగా ఉండాలి. మీరు ఇంత పసుపు ఇంత మందికి.
కూర్చోండి. కళ్ళు 2 సరిపో దేవుణ్ణి చూడడానికి. అంత బాగా ఎంత ఓపిక అక్క మీకు అసలు. అంత మంచి డెకరేషన్. అమ్మవారు అంత ఓపిక ఇస్తున్నారు. అవును. వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? లక్ష్మీదేవి. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ. ఈరోజు షూటింగ్ వల్ల చేసుకో, ఇంకా లాస్ట్ వీక్ చేసుకుంటా. 4th week. అంతే ఇంకా. సూపర్. ఈ రోజు అన్ని దర్శనాలు. ఈరోజు దర్శనాలు వాయినాలు తీసుకుంటా. సూపర్. చీరమట్టుకు అదిరిపోయింది అక్క. ఎల్లో బ్లూ బార్డర్ కి రెడ్ ఇంత యూనిక్ కాంబినేషన్. అవునా? మేము కాపీ కొట్టాము. అంటే ఇదిగో ఇక్కడ రెడ్. ఓకే, ఇది రెడ్ వచ్చింది చూసారా? మీరేం వేసినా బాగుంటారు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మంగళకరమే శ్రావణ మాసం నిత్యం శక్తిమయం. మంగళ గౌరీ మన బతుకుల్లో నింపే కాంతిమయం. పంట భూములు ఆకుపచ్చగా మారే శుభ తరుణం. శ్రావణ మాసం పూజలు చేసిన కలుగును పుణ్యఫలం. శ్రీ మహాలక్ష్మికి వ్రతమే చేయగ పరవశించు ప్రతి శ్రీ హృదయం. శ్రీ మహావిష్ణువు దీవెనలీయగ సిరులు నిండె ప్రతి గృహాలయం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం. సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం. సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. దండం పెట్టుకో బంగారం. అమ్మ మా బుజ్జి మహాలక్ష్మి, మా బుజ్జి మహాలక్ష్మి, బుల్లి మహాలక్ష్మి. దండం పెట్టుకో అమ్మా. అమ్మ సూపర్, నువ్వు సూపర్. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుటినమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుటినమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుటినమ్మ వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ అక్క. మీ హెల్ప్ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శివుడిని కొలిచిన మోక్షం కలుగును శ్రావణ సోమవారం. అమ్మను తలిచిన దీవెనలిచ్చును శ్రావణ శుక్రారం. ఉపవాస దీక్షతో ప్రతి శ్రీమూర్తిలో నిండెను భక్తిమయం. భగవన్నామ స్మరణలతోనే కలుగును ఆనందం. ఈ పున్నమి చంద్రుడు సంచరించునే శ్రావణ నక్షత్రం. శ్రావణ పౌర్ణమి అన్న చెల్లెలి అనుబంధానికి సంకేతం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం. సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం. సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. మన ఫ్యూచర్ గురించి అసలు కంగారు లేదు. ఫ్యూచర్ లో ఆడపిల్లలు ఏం చేస్తారని బాగా ఏం చేయరు, మంచిగా పూజలు చేసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదిగో బుల్లి పట్టీలు. మా ఇంటికి చిన్న అమ్మవారు వచ్చిందా? చిన్నమ్మవారే. అయ్యో అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చెప్పావు నువ్వు అందరికి పసుపు పొట్టి ఇయ్యాలమ్మా. అవును. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు. కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోముని తోబుట్టు అట సొంపు కళలకే మరుదు.
కలసాధ్య కూతురట గంభీరాలకేమరుదు, తలపలోకమాతయట దయమరి ఏమరుదు, అమరవందితయట అట్టే మహిమ ఏమరుదు, అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితా లోకైక దీపాంకురాం శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి, భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం, ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి, భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం, ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం, సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం, సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. మంగళకరమే శ్రావణ మాసం నిత్యం శక్తిమయం, మంగళ గౌరీ మన బతుకుల్లో నింపే కాంతిమయం. పంట భూములు ఆకుపచ్చగా మారే శుభ తరుణం, శ్రావణ మాసం పూజలు చేసిన కలుగును పుణ్యఫలం. శ్రీ మహాలక్ష్మికి వ్రతమే చేయగ పరవశించు ప్రతి శ్రీ హృదయం, శ్రీ మహావిష్ణువు దీవెనలీయగ సిరులు నిండే ప్రతి గృహాలయం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం, సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం, సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. శివుడిని కొలిచిన మోక్షం కలుగును శ్రావణ సోమవారం, అమ్మను
తలిచిన దీవెనలిచ్చును శ్రావణ శుక్రారం ఉపవాస దీక్షతో ప్రతి శ్రీమూర్తిలో నిండెను భక్తిమయం భగవన్నామ స్మరణలతోనే కలుగును ఆనందం ఈ పున్నమి చంద్రుడు సంచరించునే శ్రావణ నక్షత్రం శ్రావణ పౌర్ణమి అన్న చెల్లెలి అనుబంధానికి సంకేతం శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం శ్రావణ మాసం ఇది శుభముల మాసం సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టు అట సొంపు కళలకే మరుదు కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరి ఏమరుదు అమరవందితయట అట్టే మహిమ ఏమరుదు అమృతము చుట్టమట లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితా లోకైక దీపాంకురాం శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం శ్రావణ మాసం ఇది శుభముల మాసం సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం మంగళకరమే శ్రావణ మాసం నిత్యం శక్తిమయం మంగళ గౌరీ మన బతుకుల్లో నింపే కాంతిమయం పంట భూములు ఆకుపచ్చగా మారే శుభ తరుణం శ్రావణ మాసం పూజలు చేసిన కలుగును పుణ్యఫలం శ్రీ మహాలక్ష్మికి వ్రతమే చేయగ పరవశించు ప్రతి శ్రీ హృదయం శ్రీ మహావిష్ణువు దీవెనలీయగ సిరులు నిండే ప్రతి గృహాలయం శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం శ్రావణ మాసం ఇది శుభముల మాసం సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం శివుడిని కొలిచిన మోక్షం కలుగును శ్రావణ సోమవారం అమ్మను తలిచిన దీవెనలిచ్చును శ్రావణ శుక్రారం ఉపవాస దీక్షతో ప్రతి శ్రీమూర్తిలో నిండెను భక్తిమయం భగవన్నామ స్మరణలతోనే కలుగును ఆనందం ఈ పున్నమి చంద్రుడు సంచరించునే శ్రావణ
ఇది శుభముల మాసం సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టు అట సొంపు కళల వీణా మృదు పాని వనరుహలోచనురాణి Wow. Thank you so much. మంచి సందర్భానికి Thank you. బాగా మంచి వేణు వాయించి వాళ్ళంతా బాగా చేస్తారు కదా ప్రతి ఇయర్ మా సైడ్ నుంచి చిన్న ఈ పాటలు సంగీతం అంటే మా అందరినీ ఇంకెంత మందిని ఆనందపరిచారో మీకు తెలియదు. ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు యు, దట్స్ ఆల్. Thank you so much. Thank you. చాలా థ్యాంక్స్. అసలు ఈ ప్రోగ్రామ్ కి మంచి ఊరికే పాటలు పాడడం వేరు ఎప్పుడు పాడుతున్నారు కానీ నేను వాళ్ళు వేణు వాయించడం అనేది చేస్తాను అంటారు. అయ్యో. తను అన్ని నేర్చుకుంది. Thank you. చాలా ఒక్కసారి మొత్తం మ్యూజిక్ అంతా చిన్నప్పుడు అన్ని నేర్చుకుంది తను. రియల్లీ ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ఈ వీణే తన మనసుకు బాగా తృప్తిని ఇచ్చింది అనుకో. అవును. పొద్దున్న అరబిక్ వచ్చి వాయించేసి వెళ్ళిపోతాను అన్నారు. ఆవిడ పూజకి మాత్రమే. మార్నింగ్ వచ్చి మీరు పూజ చేస్తారు, మీకు అమ్మవారి ముందు నేను ఇలా ఒక వీణ అలా కాదు నాకు అసలు అంటే అమ్మ అందుకే నాకు చెన్నైలో అసలు గుళ్ళు టెంపుల్స్ కి వెళ్ళినా ఇంట్లో చాలా ఇలాంటి కళలకి నిలయం కదా చెన్నై అంటే. అదే మీకు బాగా మీరు ఎప్పుడు కావాలన్నా అలా మార్నింగ్ 6 o'clock. ఓకే చూడండి అసలు ఒళ్ళంతా ఒళ్ళతో అందరూ మాకు తెలిసిన పాటలే కదా ఇవి, అందరూ ఇంకా హ్యాపీ అసలు చేసుకోవచ్చు చక్కగా. సరస్వతి దేవి వచ్చి అలా అది లక్ష్మీదేవి పూజకి సరస్వతి దేవి కూడా వచ్చి వాయించింది. ఆల్ ఫర్ యూ. అమ్మో థ్యాంక్ యూ అప్పా దీనికి వయసుతో సంబంధం లేదు శాంతి. అవును. టైం ఉంటే ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అవును. నేర్చుకో. అయ్యో ఆవిడ నిన్న వచ్చి నాకు చెన్నై నుంచి గిఫ్ట్లు తీసుకొచ్చాను, అమ్మవారి పూజలు చేస్తారు కాబట్టి అని అన్ని బాబాకి కిరీటం హారం అన్ని ఇచ్చెళ్ళారు. శంకు ఎక్స్ట్రా నాకు బోనస్ గా శంకు చక్రం కూడా ఇచ్చారు. ఈ రోజు వేణు వాయించారు. అవును. మీకు ఎలా అనిపించింది? చెన్నైలో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు రాలేదు. అది చూసే కదా చెన్నై ప్రయాణం కట్టాను. సెలవుల్లో వెళ్ళినప్పుడు చూసి అవును. దసరాలో ఇలా వాయించేవాళ్ళు. అందుకే సేమ్ మా అమ్మవారి ఎదురుగా అలా పెట్టాలని. అంతే మెమరీస్ ఒకసారి. ఆనందం.
ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? సాక్షాత్ మహాలక్ష్మి. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్. ఇస్తున్నామా వాయనం ఇస్తున్నామా వాయనం ఇస్తున్నామా వాయనం వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? భావన గారి కోసం వెయిటింగ్ అని చెప్పండి. వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు, అంతులేని వరములనే అందుకొందురు అందుకొందురు. మా మేనత్త గారు అమ్మాయి. అదే తెలుసు నాకు. సో ఇప్పుడు ఫ్యామిలీ ప్లీజ్ రండి రండి. ఈసారి మా చుట్టాలు కూడా వచ్చారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో మా అంటే పెళ్ళైన ఆడపిల్లకి గర్వంగా చెప్పుకునేది అత్తింటి తరపు నుంచి ఎవరు వచ్చినా కూడా గర్వంగా ఉంటుంది. సో అది అదృష్టం ఈ రోజు నాకు మళ్ళీ కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వస్తూ ఉండండి తప్పకుండా. థ్యాంక్ యూ. మా అపార్ట్మెంట్ లో ట్విన్స్ వీళ్ళే రీల్ కానీ అంత నిజంగానే పోయిన జన్మలో మీరేదో బాగా గట్టిగా మనం అంటే నాకు చేతులేవి అయినా మీ దానిలో ఉన్న పీకాక్ మా దానిలో లేదు కదా. అమ్మవార్లకి పీకాక్ ఇంపార్టెంట్. అమ్మవారు మేము ఆసనం మేము ఆసనం రండి. కానీ ఫస్ట్ టైం అంటే నా ఆవిడ జస్ట్ అంటే చాలా ఒక మా ఇంటి ఎదురుగా ఒక దేవత అనమాట. అంటే పూజలు ఆవిడ అంతా బిజీ. నన్ను అంటారు కదా మీరు బిజీగా ఉండి చేస్తున్నా, ఆవిడకు ఉండే వర్క్
24/7 ఉంటుంది. అయినా కూడా పొద్దున్నే నేను పసుపు రాస్తే ఆవిడ ముగ్గేసుకుంటూ ఉంటారు. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మా ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది నాకు అసలు పండగ. ఇలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ డాన్స్. నిజంగా నాకు చాలా హ్యాపీగా. మీరు అసలు వచ్చేయా నటరాజ స్వామి, చాలా హ్యాపీగా ఉంది అసలు అమ్మవారి ముందర అసలు ఆవిడ ఆశీర్వాదం. ఈ రోజు అసలు మాకు చాలా బ్లెస్డ్ డే. వేణుక అసలు லலிதாம்பிகையே அருள் பரதேவியே, லலிதாம்பிகையே அருள் பரதேவியே, உன்னருள் தாயென்றேன். చాలా బాగుంటది పాట. బాగా పాడారు ఈ రోజు. కొంచెం చాలా ఎక్కువ తన్మయత్వంలో 1 hour నుంచి చూస్తున్నాం. తన్మయత్వం ఎక్కువ. బాగా పాడారు ఇదే పాట. ఈ రోజు అసలు నిజంగా టెంపుల్ లా ఫీల్ అవుతున్నా. బాగా ఉంటుంది. సాంగ్ ఉన్నాయి ఈరోజు. అబ్బా నిజం ఇంతమంది దేవతల మధ్యలో అయితే ఎంత బాగా వచ్చిందో నీకు సపరేట్ సోలో మళ్ళీ పాడించుకుంటా. ఎలా ఉన్నారు? పాలకల్లాడుతూ లక్ష్మీదేవిలా ఉన్నారు. వస్తుంటే చాలా టైర్డ్ అయిపోయినట్టున్నారు. మన మొహంలో మాత్రం అక్కడ ఎక్కడ తగ్గలేదు. ఈ రోజు అసలు పాటల కచేరి, వీణ కచేరి అన్ని అర్థం. ఎక్కడ చందమామ నేను పెద్దదాన్ని, అందరికన్నా నేనే పెద్దదాన్ని. అయినా కూడా మనం కలిసి వెళ్ళాలి. ఎలా అంటారు? వేరే కార్లు వెళ్తాం, నువ్వు వేరే కార్లు వెళ్తాం. నువ్వు లేట్కి వచ్చావు మాకంటే, నువ్వు వెనకాలండు. ఈ గ్యాప్ లో ఇంకోటి మాట్లాడుకుందాం. ఈవిడ దగ్గర చాలా బాగుంది. పొద్దున డ్రైవింగ్ నేను, తిప్పుతుంది నేను. ఈ ఆప్షన్ కూడా ఉందా?
నేనే చేయాలి అక్క అలాగే నెక్స్ట్ నేనే కూర్చోవాలి మామిడి నేను ఎప్పుడు కూర్చోవాలి అయ్యా అసలు మా ఇంట్లో కూర్చోకుండా ఫస్ట్ ఎవరు కూర్చోవాలంటారేంటి? ఆ, ఇది అయిపోయాక అమ్మవారి మీరు అర్థం చేసుకోరు. అది తినేసి వెళ్తాం. అది ఈమె అసలు ప్లేట్లు ఒక్క మెతుకు కూడా వదలదక్క. ప్రసాదం కదా. తింటే కూడా ప్రాబ్లమా? తిని కూడా లాభం చూడు, అది ప్రాబ్లం. పెట్టి లాభం లేదు. కుళ్ళు అంట కూడా అదృష్టం ఉండాలి అలా. అంటే ఈ మాత్రం ఉండాలా? ఏ మాత్రం ఉండదు. ఇస్తున్నామా వాయనం, ఇస్తున్నామా వాయనం, ఇస్తున్నామా వాయనం, వాయనం పుచ్చుకున్నది ఎవరు? కామాక్షి దీపం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అష్టలక్ష్మి దీపం చాలా బాగుంది. వెరైటీ అంతా హర్తక్క వాళ్ళ ఇంట్లో. వావ్. సో కాంటాక్ట్ చేయండి. అసలు ఇదైతే చాలా వెరైటీగా ఉంది. లాస్ట్ టైం కూడా పెట్టారు, నేను అబ్జర్వ్ చేశాను. సాంబ్రాణి మాత్రం అగరబత్తి స్టాండ్. అగరబత్తి స్టాండ్. సిన్సియర్ గా నుంచున్నారు. అసలు షార్ట్ కి రెడీ మేము అంత సీన్ చేస్తాం. అసలు ఎంత సిన్సియారిటీ మన స్పాట్ లో కూడా ఎంత ఉంటుందో. హరితక్క వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే మీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. హరితక్క అంటే మీకు ఇష్టం నాకు తెలుసు. ఇక మాట్లాడండి, ఇస్తున్నాను. ఈ రోజు మా ఆయన పుట్టినరోజు. అంతే, హరితక్క సొంత అక్క. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. ఈ రోజు పూజ హడావిడి. కరెక్ట్. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, వాయనం పుచ్చుకున్నది ఎవరు? మహాలక్ష్మి. మీరు కూడా మహాలక్ష్మిలా కలకల్లాడుతూ నచ్చినట్టుగా ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మ? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం. సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం. శ్రావణ మాసం ఇది శుభముల మాసం. సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం. మంగళకరమే శ్రావణ మాసం నిత్యం శక్తిమయం. మంగళ గౌరీ మన బతుకుల్లో నింపే కాంతిమయం. పంట భూములు ఆకుపచ్చగా మారే శుభతరుణం. శ్రావణ మాసం పూజలు చేసిన కలుగును పుణ్యఫలం. శ్రీ మహాలక్ష్మికి వ్రతమే చేయగ పరవశించు ప్రతి స్త్రీ
ఇది శుభముల మాసం సకల దేవతలు భువి ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములనే అందుకొందురు అందుకొందురు పైనే కొలువుండే మాసం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం వాయనం పుచ్చుకున్నది ఎవరమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శివుడిని కొలిచిన మోక్షం కలుగును శ్రావణ సోమవారం అమ్మను తలిచిన దీవెనలిచ్చును శ్రావణ శుక్రారం ఉపవాస దీక్షతో ప్రతి శ్రీమూర్తిలో నిండెను భక్తిమయం భగవన్నామ స్మరణలతోనే కలుగును ఆనందం ఈ పున్నమి చంద్రుడు సంచరించునే శ్రావణ నక్షత్రం శ్రావణ పౌర్ణమి అన్న చెల్లెలి అనుబంధానికి సంకేతం శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం శ్రావణ మాసం ఇది శుభముల మాసం సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టు అట సొంపు కళలకే మరుదు కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరి ఏమరుదు అమరవందితయట అట్టే మహిమ ఏమరుదు అమృతము చుట్టమట శివుడిని కొలిచిన మోక్షం కలుగును శ్రావణ సోమవారం అమ్మను తలిచిన దీవెనలిచ్చును శ్రావణ శుక్రారం ఉపవాస దీక్షతో ప్రతి శ్రీమూర్తిలో నిండెను భక్తిమయం భగవన్నామ స్మరణలతోనే కలుగును ఆనందం ఈ పున్నమి చంద్రుడు సంచరించునే శ్రావణ నక్షత్రం శ్రావణ పౌర్ణమి అన్న చెల్లెలి అనుబంధానికి సంకేతం శ్రావణ మాసం ఇది వ్రతముల మాసం సంతాన సౌభాగ్యాలను కలిగించే మాసం శ్రావణ మాసం ఇది శుభముల మాసం సకల దేవతలు భూమిపైనే కొలువుండే మాసం శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోముని తోబుట్టు అట సొంపు కళలకే మరుదు కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరి ఏమరుదు అమరవందితయట అట్టే మహిమ ఏమరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం శ్రావణ పౌర్ణమి
अमावास्त शुक्रवारे चारुमती प्रभृतिभि पादियारु वन्नेलतो బంగారు పతిమా. అసలు గురువుల ముందు పాట పాడడం అంటే ధైర్యం చేయాలి. అందుకని ఈ ముచ్చట్ను అలాగే నేను ముచ్చటగా పెట్టుకుని మనసులో ఆస్వాదిస్తూ, అంటే ఇంత అదృష్టం నాకు వీళ్ళిద్దరూ కలిగించారు. అక్కడ మా సుచరిత గారు అసలు అదే వచ్చారు రండి. ఆవిడ నిన్న నాకు చెప్పారనమాట, మీరు బాగా పూజ చేసుకుంటారు కదా, మీ అమ్మవారు మీరు మార్నింగ్ పూజ అవ్వగానే చెప్పండి, ఒక్కసారి వీణ తీసుకొచ్చి అమ్మవారి ముందు వాయిస్తానని. వావ్, ఇంకా అసలు అలా కాదు, మీరు రావాలి అమ్మవారి కంటే అమ్మవారి ఇక్కడ పూజ చేసుకుని ఎదురుగా కావాలి అని చెప్పి ఇలా సెటప్ చేసుకొని సో వీణ ఆవిడ ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ తో ఇలా ఒక స్టేజ్ అయ్యి, ఈ స్టేజ్ ఎలా అయిందంటే ఇప్పుడు మనకి చెన్నైలో అక్కడ టెంపుల్స్ లో పెద్ద పెద్ద కచేరీలు ఎంత బాగా జరుగుతాయంటే, కళలన్నీ డాన్స్లు అంటే క్లాసికల్ ఒక పక్కన, వోకల్ ఒక పక్కన, వీణ, మృదంగం, తంబ్ర, ఫైన్ ఆర్ట్స్ మొత్తం ఆ స్టేజ్ మీద ఉంటాయి. ఈ రోజు మీ అందరూ వచ్చి నాకు అంత అదృష్టం కలిగించారు. జ్యోతిరెడ్డి గారు డాన్స్ చేశారు. అసలు అన్ని పాటలు, వీణ, డాన్స్, ఇంకా అసలు చాలా ఈ రోజు అయితే నాకు అసలు మా ఇంట్లో కూడా చేస్తున్నారు. తను రాగిణి జయలలిత ముగ్గురు చేస్తారు. నేను పాడితే సూపర్. అసలు అలా అయితే మనం ఒక రోజు అలా ఒక డే పెట్టుకోవాలి కదా. ఫుల్ ఫైన్ ఆర్ట్స్ ప్రశాంతంగా మనసు. నాకే కష్టం లేదు, ఇంకా అలా కూర్చుని మనం పాటలు పాడుకుంటూ ఉందాం. శ్రీదేవి దేవి శ్రీదేవి మొరలాలించి పాలింప మమ్మేలరావే దేవి శ్రీదేవి దేవి శ్రీదేవి. సామూహిక గానం ఎదిగింది, స్మిత ఒక మెట్టు దిగింది. అందుకున్నారు మా శుక్రవారం పాటలు అవి. ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటమ్మా వాయనం. పుచ్చుకునేది ఎవరమ్మా? వరలక్ష్మీదేవి. అవునా? నాకు ఇటు నుంచి ఇట్లా ఇట్లా వరాహ్యంలా కనిపించింది కదా. చూస్తున్నాను, నాకు వరాహ్యంలా ఉంది. ఎక్కడ నగలు ఏమన్నా అక్కడ వచ్చినాయా? నగలా నెక్లెస్ పైన ఇట్లా వచ్చింది. అలా ఒక ఫ్లాష్ లో వచ్చింది మనసులో ఉంటే వరాహ్యంలా అలా కనిపిస్తుంది. అమ్మా అదే తల్లి ఇప్పుడు బాగా పేరు వచ్చింది. తల్లి బాగా ఫేమస్ అయిపోయింది వరాహ్యమ్మ. ఎప్పటి నుంచో ఉంది కంచిలో. కంచిలో అమ్మవారు, కంచి కామాక్షి నుంచి పక్కకి వెళ్తే వారాహి అమ్మవారే ఉన్నారు. కానీ ఇప్పుడు తల్లికి టైం వచ్చింది.
హ్యాపీగా ఇలాగే సంతోషంగా అందరినీ సంతోషపెడుతూ ఆనందంగా ఉండాలి. వీడియో అంటే అది మెమరీస్ అలా జరుగుతూ ఉంటాయి జాకీ గారు. కావాలంటే ఏదో యూట్యూబ్ దైవమా అని చక్కగా అన్ని మెమరీస్ని ఇలా స్టోర్ చేసుకుని చూసుకోవచ్చు. ఆల్బమ్స్ చూసుకునే టైం లేదు, ఆల్బమ్స్ చేసుకునే తీరిక ఎవరికీ లేదు. ఆల్బమ్ అనేది పోయింది కాన్సెప్ట్, ఇంకంతా యూట్యూబ్ తల్లి. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పెన్ డ్రైవ్ స్వీట్ లో పెడితే పోతే యూట్యూబ్ లో అయితే ఎప్పటికీ ఉంటాయి. కరెక్ట్, నేను అదే చెప్తాను, మెమరీస్ కదా. అది ఎంత పెద్ద ఒక గని. ఫోన్ పోయినా ఏది పోయినా పేరు కొట్టు వచ్చేస్తా. అసలు ఎంత లవ్లీ మూమెంట్స్ మిస్ అయిపోతాం లేకపోతే. థ్యాంక్స్ యూట్యూబ్, థ్యాంక్స్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి. మా భావన గారు వస్తే అది తృప్తి, నాకు అది తృప్తి. నేను మా ఇంటికి అమ్మవారు కదా, అమ్మవారి ఇంటికి నేను వచ్చేద్దామని వచ్చేసాను. సరే అసలు ఈవిడ అబ్బా అసలు పసుపు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీ కాళ్ళు చిన్న చిన్నగా ఉండవండి, పెద్ద పెద్ద పాదాలు. ఏం పర్లేదంటే శ్రీహరి పాదాలు అంటారు. శ్రీహరి పాదాలు. నా పట్టి పోయిందండి అక్కడ. అయ్యో కార్లోనే ఉంటుంటారు. అమ్మా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు బాబోయ్ ఎంత బాగా అద్ది. అసలు ఇవాళ ఒక 100 ఏవో ఉన్నారా అద్దినోళ్ళు. చేయమంట పుట్టే అసలు ఎందుకు ఎక్సర్సైజ్ అంత చూసి చెప్పాను కదా. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా, చిన్నపిల్లలకు కూడా రాస్తుంది ఆవిడ. నాకు ఎవరికి వదల బుద్ధి కాదు కానీ 120 అన్నారు కదా, అందులో 20 ఏవో వేసుకోండి. నేను ఆల్మోస్ట్ 30 దాకా కింద వాళ్ళు కానీ అపార్ట్మెంట్ వాళ్ళు కానీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా ప్రతి ఒక్కటి కేరింగ్. ఇంక అంతే. కాళ్ళు నొప్పి వస్తే చాలా అసిస్టెంట్ తో తెప్పించి కూర్చోండి, ముందు మీరు కూర్చోండి ఆవిడ కూర్చోరు, కూర్చోవాలి ఫస్ట్. మీరు బాగుంటారని బాగా చూసుకుంటారు కదా. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నామా వాయనం, ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నామా వాయనం, ఇచ్చినమ్మ వాయినం. నువ్వు మట్టికి తిరిగిందమ్మా వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మీ ఇంటికి ఎవరు వచ్చారు? అసలు ఇది మామూలుగా కాదు. అయ్యో, ఎప్పుడు హ్యాపీగా ఇలాగే మీరు సంతోషంగా మా అందరిని బాగా చూసుకుంటూ మీరు హెల్తీగా ఉంటూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ హార్డ్ వర్కింగ్ ఉమెన్, వెరీ స్వీట్ హార్ట్. అది రెండు ఒకే చోట. హాయ్ అండి, మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఇంట్లో ఈసారి మహా నైవేద్యం వరకు ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. మార్నింగ్ లేచి తలస్నానాలన్నీ చేసి ప్రసాదం చేసాం. కానీ ఈవినింగ్కి తాంబూలాలకు వస్తారు కదా ముత్తైదువులు అందరూ, ప్రసాదాలు మనకి రెగ్యులర్గా ఇంట్లోనే చేస్తాం ఎవ్రీ ఇయర్. అంటే టేస్టీగా ఉండాలి, బాగుండాలని. ఈసారి కొంచెం పని ఒత్తిడి వల్ల కొంచెం కుదరక ఏం చేద్దాం అనుకున్నప్పుడు మా అందరికీ బాగా తెలిసిన శ్రీ బాలాజీ క్యాటరర్స్ చాలా ఇష్టం అనమాట. మన ఇంట్లో పూజలన్నిటికీ ఆవిడే పంపిస్తారు, స్వప్న గారు. సో ఈసారి కూడా ఆవిడకి ఆర్డర్ ఇద్దాం. ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చాం పూజల కోసం అని, అంటే వ్రతం రోజు, వరలక్ష్మి వ్రతానికి. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. హోమ్ మేడ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి చాలా నమ్మకంగా ఆవిడకి ఇచ్చాం. అలాగే వెరీ టేస్టీ, అంటే చాలా మంది వచ్చి చెప్పారు ప్రసాదాలు చాలా బాగున్నాయని. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. శ్రీ బాలాజీ క్యాటరర్స్, వాళ్ళ నెంబర్స్ అన్ని డీటెయిల్గా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు కూడా మీ ఇంటి ఫంక్షన్స్ అన్నిటికీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సూపర్ ఫుడ్, యమ్మీ ఫుడ్. వావ్ వావ్ వావ్, వాట్ ఎ బ్లెస్డ్ డే అండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరూ వచ్చారు, ప్రతి ఒక్కరూ వచ్చి మహాలక్ష్మిలా
అష్టలక్ష్మిల్లా, ముక్కోటి దేవతల్లా అందరూ వచ్చి ఆశీర్వదించి అమ్మవారిని చూసి దర్శనం చేసుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. దాంతోపాటు ఈరోజు చాలా చాలా స్పెషల్ ఏంటంటే నిజంగానే ఒక అంటే ఆ కళ అంటే కళ ఉన్న వాళ్ళందరికీ అదొక తృప్తినిస్తుంది. అంటే మనందరికీ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం, కానీ అది పర్ఫార్మెన్స్ చేస్తూ చూడడం అంటే ఇంకా ఇష్టం. అందులోనూ మన ఇంటికి వచ్చి మన ఇంట్లోనే వీణ పాటలు, అబ్బా అది అమ్మవారి ముందు నాకైతే చాలా ఒక పెద్ద ఫెస్టివల్. అంటే వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి చాలా చాలా ఇష్టం. సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం కదా, వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది, శ్రావణ మాసం వచ్చేస్తుంది. అందులోని ఈ రోజు అయితే ఎన్ని సంవత్సరాలుగా నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నామో అందులో అంటే పాడతారు, కానీ ఈసారి ఎందుకో అలా అన్నీ అలా కలిసి వచ్చాయన్నమాట. ఒక స్టేజ్, వీణ, ఆ సుచరిత గారు నా ఫ్రెండ్, ఆవిడెలా మీ అమ్మవారి కోసం పాడతాను అన్నారు. అలా కాదు, మీరు మాకు అమ్మవారు ఎదురుగా పాడాలని చెప్పి అలా అనగానే ఓకే అని చక్క వచ్చి వీణ తీసుకుని వచ్చి పాడారు. తర్వాత అందరూ పాడారు. ఇక్కడ లక్ష్మి గారు పాడారు, కౌశల్య గారు, విజయలక్ష్మి గారు, ఆహాహా మా బుడ్డి అండ్ జ్యోతిరెడ్డి గారి డాన్స్ అస్సలు అదిరిపోయింది. అంతే, అమ్మవారే ఇక్కడ ఉండి ఇదంతా జరిపించినట్టు అనిపించింది నాకు. సో ఈ డెఫినెట్గా మనందరం బాగుండాలని మరొకసారి అమ్మవారిని వేడుకుంటూ మీ అందరికీ వ్లాగ్ బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. ఇలాగే మనందరం ఎప్పుడు సుసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.